ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించు. నువ్వు నేను నమ్ముకున్న దేవుడు మన జీవితాల్లో ఆనందాన్ని ఇవ్వాలనుకుంటున్నాడండి, సంతోషాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. నిందలు ఉండవచ్చు, అవమానాలు ఉండవచ్చు, ఎన్నో బాధలు మనల్ని చుట్టుకొని ఉండవచ్చు, ఒంటరితనంలో ఉండవచ్చు, మనుష్యులు మనల్ని అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉండవచ్చు, మనవారే మనల్ని తూలనాడిన పరిస్థితులు ఉండవచ్చు. అయితే వాక్యం తెలియజేస్తుంది, ఎల్లప్పుడూ ప్రభువునందు ఏం చెయ్యి, ఆనందించుడి. మరలా చెప్పుదును, ఏం చెయ్యి, ఆనందించు. అయితే ఈరోజు మనిషి ఆనందం కోసం ఎన్నో స్థలాలు తిరుగుతున్నాడు కదా. మనస్సుకు నెమ్మది కావాలని, మనస్సుకు ఆదరణ కావాలని, మనస్సుకు సంతోషం కావాలని, మనస్సుకు ఉల్లాసం కావాలని, మనస్సుకు ఉన్న లోటు తీరాలి అని, ఈ హృదయానికి కావాల్సిన ఆనందం దొరకాలి అని మనుషులు ఎన్నో స్థలాల్లో తిరుగుతున్నారండి. ఎన్ని కార్యాల్లో తిరుగుతున్నారు, ఎన్ని కార్యాల్లో ఎంజాయ్ చేస్తున్నారు. పలానా స్థలానికి వెళితే, పలాని వారితో మాట్లాడితే, పలాని వారితో సమయాన్ని గడిపితే, పలాని పనులు చేస్తే, పలానా కార్యాలు చేస్తే ఏదో తెలియని ఆనందం, ఏదో తెలియని మనస్సుకు ఆనందం అని మనిషి వెతుకుతూ వెళుతున్నాడు. కానీ ఎక్కడ కూడా ఆనందము దొరకదండి. మనుషులు వెతుక్కుంటూ వెళ్ళిపోయే స్థలంలో ఎక్కడ కూడా ఆనందము దొరకదు.